ఒక ప్రేమను మనం చూస్తున్నాం. ఒక తమ్ముడు మీద అన్నకున్న ప్రేమ. ఈ బైబిల్లో ప్రేమకు చాలా విలువ ఉంది, చాలా ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో చానాళ్ళ తర్వాత కలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులలో అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను. ఏమొచ్చింది? ప్రేమ పొర్లుకొని వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత కుటుంబానికి దూరమైపోయి కుటుంబ సభ్యుల చేత హింసింపబడి, దూషింపబడి, మోసగించబడి, శ్రమను అనుభవించి చాలా సంవత్సరాల తర్వాత మరలా దేవుడు యోసేపుతో ఉన్నాడు గనుక తన్ని తరివేసిన వారే మరలా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేటువంటి గతి వాళ్ళకి పట్టింది. మన ఎమ్మట ఎవరు లేకున్నా పర్వాలేదు, దేవుణ్ణి మాత్రం మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. మనకి ఏమున్నా పోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి గనక మనం పోగొట్టుకుంటే మన జీవితంలో ఎన్నటికీ సంతోషకరమైన గడియలను మనం అనుభవించలేం. వీళ్ళు దూరం అయిపోయారు. తరవబడిన యోసేపు ఉన్నతమైన స్థితికి వచ్చాడు. దేవుని భయము ఉన్న కారణము చేత దేవుని మాత్రమే ప్రేమించాడు. ఆయన దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా, ఒక వ్యామోహం కలిగిన స్త్రీ అతన్ని ఇబ్బంది పెట్టిన దాన్ని జయించి దేవుని మాత్రమే ప్రేమించి దేవునికి మాత్రమే భయపడ్డాడు. దేవుణ్ణి గౌరవించాడు. దేవునితో కలిసి ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నాశనానికి కారణమని దైవ ఆవేశము చేత బోధింపబడ్డాడు. ఆస్తి రాసిస్తానంది, అన్నీ నీకు ఇచ్చేస్తాను వ్యాపారం అంది, ఇవన్నీ నా చేతిలోనే ఉన్నాయి అంది. ఆస్తి కోసం, డబ్బుల కోసం, ఆ మనిషి కోసం యోసేపు ఆశపడలేదు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. నీతి కొరకు నిలబడ్డాడు. దేవుని సన్నిధినే కోరుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నతమైన బానిసగా వెళ్ళిన ఐగుప్తులో ఒక అధికారిగా మార్చబడ్డాడు. చుట్టుపక్కల అనేక మందికి, చచ్చిపోతున్న స్థితిలో ఉన్న వారికి ఆకలి తీర్చేటువంటి మంచి స్థానాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఊరికే రాలా, అది ఏమి కష్టపడకుండా రాలా, ఇంట్లో కూర్చుంటే రాలా. దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయనకు మాత్రమే భయపడ్డాడు. కుటుంబ సభ్యులను తలుచుకుని ఏడ్చలేదు. కానీ ఆ తర్వాత దేహి అని తరిమేసిన వాళ్ళే అన్నలందరూ కలిసి వచ్చారు ఆయన దగ్గరికి. తమ్ముడిని తీసుకురాకుండా వచ్చారు. వెళ్ళి ఆయన కూడా తీసుకురమ్మని చెప్పాడు. వెళ్ళి తమ్ముడిని కూడా తీసుకుని వస్తే వాళ్ళని చూచి, బెన్యామీనును చూచి ఏడ్చాడు. అక్కడ ఏడిస్తే బాగోదని వెళ్ళి గదిలోకి వెళ్ళి తమ్ముడి మీద ప్రేమతో చానాళ్ళ తర్వాత కలిపాడు దేవుడని ఆనంద బాష్పాలు. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఆయనతో గడిపేటువంటి ఆ క్షణాలు, తమ్ముడితో గడిపే ఆ క్షణాలు చాలాళ్ళ తర్వాత ఎదురైనప్పుడు దుఃఖం పొర్లుకొచ్చింది, ప్రేమ పొర్లుకొచ్చింది, స్వచ్ఛమైనటువంటి ప్రేమ. ఈ రోజుల్లో అన్నదమ్ముల్లో ఆ ప్రేమ మనం చూడలేకపోతున్నాం. ఒకప్పుడు అన్నదమ్ములు పగ కోరతారు, బామ్మరుదులు పతక కోరతారు అన్నాడు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. అన్నదమ్ములు పగ కోరటమే, బామ్మరుదులు పగ కోరటమే, పగ కోరుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. తన మన లేదు, తొక్కి పైకి రావాలనేటువంటి మనస్తత్వాలు ఈ రోజున సమాజంలో మనం చూస్తున్నాం. అందుకనే అకాల వర్షాలు, అందుకనే పట్టణాలు కొట్టుకుపోవడాలు, పనికిమాలిన రోగాలు, తీరని వేదనలు, తీరని బాధలు, భయంకరమైన భూకంపాలు, యుద్ధాలు,
తిరుగుబాట్లు, అందుకే పాపం విస్తరించిపోయింది. నోవాహు దినాల్లో కూడా వాళ్ళందరినీ సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపతుడయ్యాడంట. ఎందుకు పుట్టించానురా బాబు వీళ్ళని అనుకుని జలప్రళయాన్ని తీసుకొచ్చి మొత్తాన్ని తుడిచిపెట్టాడు. ఒక నీతిమంతుడైన నోవాహు తన కుటుంబాన్ని మాత్రమే ఆ రోజుల్లో ఉన్న రోజులు ఈ రోజు కూడా తయారయ్యారు. పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నాయో మన లేదు, ఎవడు మేలు కోరేవాడు లేదు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. దైవికమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే తప్ప అలాంటి వారిని కనిపెట్టడం చాలా చాలా కష్టం. అందుకే ఆయనతో సంబంధం పెట్టుకోండి, ఆయనతో నడవటం నేర్చుకోండి. పక్కనే ఉన్నాడు ఇస్కరియోతు యూదా. ఏం చేశాడు? అప్పచెప్పేశాడు. ఏమన్నా బాగుపడ్డా? ఉరికమ్మ మెక్కి ఊరేసుకుని చచ్చాడు. ఆ సంతోషానికి ఎన్ని నాణ్యాలు వచ్చి చూసుకుని మురిసిపోయాడు. ఆ మురిపేం ఎంతో సేపు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము గనక మనం బహు జాగ్రత్త కలిగి ఉందుముగాక. ఇక్కడ యోసేపుకి ప్రేమతో వచ్చిన ఏడుపును మనం చూస్తున్నాం. ఇంకోటి మనం చూస్తాం, రూతు గ్రంథం తీయండి, 2వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తున్నాం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తలలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగునిమ్మని చెప్పాను. బోయజుతో అంటుంది, ఈమె తన సొంత ప్రజలను వదిలేసి వచ్చింది, సొంత ఊరిని వదిలేసి వచ్చింది, సొంత విగ్రహ సంబంధమించిన దేవతలను వదిలేసి వచ్చింది. తమ తోటి కోడలు వెళ్ళిపోయినా అత్త వెమ్మటే, నయ్యమి వెమ్మటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు. అత్తమా, నువ్వు నన్ను పో అనొద్దు. అత్తను ప్రేమించింది, దేవుణ్ణి ప్రేమించింది, సొంత జనాన్ని కాదనుకుంది, శపితమైన పట్టణాన్ని వదిలించుకుంది, దీవెనకరమైన బెత్లెహేము పట్టణమునకు తిరిగి వచ్చింది. తన బ్రతుకే మారిపోయింది. హల్లెలూయా. అక్కడ ఉన్నప్పుడు ఒంటరిగా ఉంది, భర్త లేనివాడిగా ఉంది, ఇలువ లేనిదిగా బ్రతికింది, ఒంటరి మహిళ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బోయాజు ఆ దేశములో ధనికుడు, అక్కడ పరిగేరుకోటానికి వెళ్ళింది. బోయాజుకి ఈ మీద దయ కలిగించాడు, జాలి కలిగించాడు. అక్కడ పనివారితో చెప్తున్నారు, ఈ అమ్మాయి ఏరుకుంటుంది, మీరెవరు ఆమెను అడ్డుకోవద్దు, అవసరమైతే కొన్ని అక్కడక్కడ కావాలని వదిలేయండి, మిమ్మల్ని ఏం అనలే, కావాలని వదిలేయండి. అలాగ ఏరుకుందామని వెళ్ళింది. వెళ్ళినటువంటి ఈమెను బోయేజు చూచాడు. బోయేజుకి ఈమె మీద అభిమానం కలిగింది, ఈమెకి హెల్ప్ చేయాలి అని అనుకున్నాడు. పనివారికి చెప్పాడు, ఎక్కువ వచ్చేటట్టుగా వదిలేయండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మచ్చినటువంటి చిగురించిన ప్రేమ, అభిమానం, ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయేజు యేసు అనుకుంటే సంఘస్థులుగా మనం, అవిశ్వాసులుగా ఉన్నవారు దేవునితో ప్రేమలో పడితే ఎంత బాగుంటుందో ఆ విధంగా పవిత్రమైనటువంటి అభిమానాన్ని సంపాదించుకొని ఏమీ దిక్కులేని అటువంటి ఆ రూతుని బోయాజు వివాహం చేసుకున్నాడు. ఆ కుటుంబంలో నుండే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అన్యురాలైన రూతు, ఎక్కడ శపించబడిన పట్టణం, ఎక్కడ ఒంటరి మహిళ దేవుని మాట విని శపితమైన పట్టణాన్ని వదిలిపెట్టి దీవెనకరమైన పట్టణానికి వచ్చిన తర్వాత అత్తనెమ్మడ పెట్టుకుని ఉంది. ఈ ముసల్దాంతో నాకెందుకులే, ఇంకొకరిని పట్టుకుని వివాహం చేసుకుని ఎంజాయ్ చేసుకోవాలని అనుకుని అక్కడే ఉండి ఎవడో కొన్ని పట్టుకుని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయాల. అత్తమ్మా, నీ దేవుడే నా దేవుడు అంది.
నీ జనమే నా జనమంది, నీ అమ్మటే నేను వస్తాను అత్తమ్మ, నన్ను కాదు అనొద్దు. అలాంటి అత్తా ప్రేమ మధ్యలో, అత్తా కోడళ్ళ మధ్యలో ప్రేమ అలాగుంటే ఆ చిగురిస్తే ఎంత బాగుండును. ఇప్పుడు ఉన్నాయా అలాంటి ప్రేమలో? ప్రతిదానికి అత్త అడ్డం అయిపోయా, మామ అడ్డం అయిపోయా, వాళ్ళు అడ్డు అయిపోతారు. రేపొద్దున వీళ్ళు అత్తలు గారా, రేపొద్దున వీళ్ళు ముసలోళ్ళు గారా, వీళ్ళకి అడ్డులు కావా అని ఆలోచించేయరు. యవనంలో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆలోచించరు. ఫ్యూచర్లో నేను అది చేయాలి ఇది చేయాలని ఆలోచిస్తారు. కానీ నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను, రేపు నేను ముసలోని గానా, నేను రేపు ముసలిదాన్ని గానా, రేపు నేను అత్తను గానా, మామను గానా, ఈరోజు మా అత్తను ఎలా చూస్తే, మా కోడల్ని ఎలా చూస్తే, రేపొద్దున నేను అత్తనైనప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు అనే ఆలోచన ఉండదు. ముందు ఇప్పుడు గడిచిపోవాలి. రేపొద్దున సంగతి రేపొద్దున. మిగతా ఆటలు అయితే అమ్మో మా అమ్మాయి కోసం బంగారం పోగు చేయాలి, అబ్బాయి కోసం ఆస్తులు పోగు చేయాలి అని చెప్పి వాళ్ళకు అన్నీ పోగు చేసి పెడతారు. అన్నీ తీసుకుని ఇలా రోడ్డు మీద పడేసిపోతారు. ఎంత భయంకరంగా ఉన్నాయో రోజులు ఆలోచన చేయండి. ప్రేమ అత్త మీద చూపించింది, ప్రేమ మేలు కోరేటువంటి బోయిజు మీద చూపించింది. అంతే. మళ్ళీ ఇంకొకటి కలిగితే మళ్ళీ ఆడిని ప్రేమించలా, మళ్ళీ ఇంకెవరైనా వస్తే ఆడిని ప్రేమించే మనసానికి లేదు. బోయేజుకు అలాంటి మనసు లేదు, రూతుకి అలాంటి మనసు లేదు. దట్ ఈస్ కాల్డ్ పవిత్రమైన ప్రేమ. తనకున్నటువంటి ఆ ఆస్తిని తీసుకోవడానికి అవకాశం కల్పించాడు. త్యాగాన్ని మనం అక్కడ చూస్తున్నాం. బోయజు రూతు మధ్యలో పవిత్రమైన ప్రేమ. వాళ్ళిద్దరూ ఏకమవడం, ఒకటి అవ్వడము ద్వారా, వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నట్టు ద్వారా ఆ కుటుంబంలో నుండే యేసయ్య కూడా వచ్చినట్లుగా వంశావళిలో మనం చూస్తున్నాం. ఇంకొక ప్రేమ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఏం చేస్తుందట? కలహాన్ని రేపుద్దట. ప్రేమ ఏం చేస్తుంది? దోషాలన్నిటినీ అడ్జస్ట్ అయ్యేటువంటి దీన్ని తీసుకొస్తుంది. ప్రేమ ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి, ఒక అత్తా కోడలు ఉన్నారు, తల్లి కూతురు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో కూతురు ఇంకొకళ్ళ ఇంట్లోకి కోడలుగా వెళ్ళింది. ఇంకొక ఇంట్లో కొడుకు ఈ ఇంట్లోకి అల్లుడుగా వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన కోళ్ళేమో పని మనిషిలాగా అన్ని పనులు చేయాలి, బట్టలు ఉతకాలి, అంట్లు దోమాలి, సమస్తము చేసి పెట్టాలి. ఇంటికి పంపించిన కూతురు కోళ్ళగా వెళ్ళొద్దే, ఏంటి బట్టలు నువ్వు ఉతుకుతున్నావా, వాషింగ్ మిషన్ లేదా, మీ ఆయన్ని కొనమనొచ్చుగా, అంట్లు నువ్వు తవ్వుతున్నావా, అసలు ఏనాడన్నా ఇంట్లో అంట్లు తోమిచ్చానా నీతో, నేను గాడిదలు కాపిచ్చా, కానీ ఏనాడన్నా అంట్లు తోమినట్టు గుర్తుందమ్మా నీకు, నీతో అంటులు తోముతుంది వాళ్ళ అత్త దున్నపోతులాగా ఉందిగా, మీ అత్త ఆవును తోలించుకోమనివే, నీకెందుకే చిన్న, ఎంత సుకుమారిగా పెంచుకున్నాని. ఇంటికి వచ్చిన కోళ్ళలేమో రుద్దుతా ఉంటుంది, బండకేసి పేపర్ రుద్దుతా ఉంటుంది. అదేమంటే నేను నా కూతురుగా చూసుకుంటానని ప్రగల్భాలుపుతుంటారు. కూతురు సమయానికి లేకపోయినా, పని చేయకపోయినా, దున్నపోతులాగా 10 దాకా పడుకున్నా, ఏమ్మా బాగాలేదా పడుకున్నా అంటారు. ఎప్పుడైనా ఒకసారి కోళ్ళ 8 దాకా పడుకుందంటే ఇక ఆ పక్కన వాళ్ళకి ఏం గారు ఇంకా లేకలా, ఎప్పుడు లేస్తుందో లేకనే నాకెందుకు. కూతురు 10 దాకా పడుకున్నా పర్వాలా. దట్ ఈజ్ కాల్, చెప్పండి, కూతురు మీద ఉన్న ప్రేమ కప్పుద్ది, ఎట్టయినా కప్పుద్ది. కొడుకు ఎన్ని పనికిమాలను పని, మా వాడికి ఏమీ తెలియదే అంటాడు. కూతురు ఎన్ని పనికిమాలను పని చేసిన, మా అమ్మాయి నోట్లో ఏలితే కొరకదే, పెట్టు చూసిద్దాగా ఎప్పుడైనా తెలిసేది. చిన్నపిల్ల 40 ఏళ్ళు వచ్చి 35 ఏళ్ళు వచ్చినా ఈ వీళ్ళకేంటి
చిన్నపిల్ల ఆమెకేమీ తెలియదు, ఇంట్లో పెట్టుకుని ఉయ్యాల తొట్లు వేసుకోమ్మా. చిన్నపిల్ల అంటే ఏమీ తెలియదంట, అంట్లు కడవటం నేర్పలేదంట, వంట చేయటం నేర్పలేదంట, ఇల్లు ఉడటం నేర్పలేదంట, తిని పడుకుంటూ మాత్రమే నేర్పిందంట. పిచ్చి పిచ్చి పెంపకాలు పెంపబాకండి అట్టలు ఎవరైనా ఉంటే బాధ్యతగా పెంచండి వాళ్ళని. ఉద్యోగం చేసినా సరే అన్ని పనులు వచ్చి ఉండాలి. ఆ వచ్చినట్టు నాకు ఉద్యోగం వద్దే, ఇంట్లో వంట చేయవే అన్నాడు. నాకు వంట రాదు, నేను అదే చేస్తానంటే చేసుకోపో అంటాడు. ప్రేమ కూతురు మీద ఒకటే ఉండాలి, కోడల మీదైనా ఒకటే ఉండాలి. హల్లెలూయా. ప్రేమ ఎవరైనా చిన్న తప్పు చేస్తే ప్రేమ ఉంటే కవర్ చేస్తారు, పోన్లే అంటారు. ప్రేమ లేదనుకో, చిన్న తప్పును భూతద్దం పెట్టి చూసావా నిన్ను ఎంత మాట ఉందో చూసావా అంటారు. నిప్పు మీద పెట్రోల్ పోసినట్టు తగలబెట్టేస్తారు. దానికి తోడు ఆళ్ళు వీళ్ళు వెళ్ళే చెప్పులు మాటలు ఉంటాయిగా, ఆ మాటలు యాడ్ అవుతాయి, ఇక మంట పెద్దదైపోద్ది. కనుక ప్రేమ అనేది ఉంటే ఇతరులను మనం క్షమించే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ప్రేమ. ఈ ప్రేమను మనం సొంతం చేసుకుంటే, ఈ ప్రేమను మనం కలిగి ఉంటే దేవునికి ఉన్నటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటాం. ఏం చేశాడు ఆయన? శత్రువులను ఏం చేశాడు? శపించాడా? ప్రేమించాడా? ఉమ్మి వేసిన వారిని శపించాడా? ప్రేమించాడా? కొడలతో కొట్టిన వారిని శపించాడా? ప్రేమించాడా? శీలలో కొట్టి పైకి లేపి ఏలాడదీసిన వారితో చూసి అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురయ్యా, వీళ్ళని క్షమించు. అది దేవుని ప్రేమ. నిజంగా ప్రేమకుండే లక్షణం క్షమించేటువంటి గుణం ఉండాలి. అది దేవుడు మనలో పెట్టాలి. పరిశుద్ధ ఆత్మ ద్వారా వచ్చేటువంటి ప్రేమ అయితే ఆ ప్రేమలో యథార్థత ఉంటుంది, ఆ ప్రేమలో త్యాగం ఉంటుంది, ఆ ప్రేమలో అన్నీ దాగి ఉంటాయి. ఇంకో మాట చూద్దాం. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. మీ ప్రేమ ఎలాగ ఉండాలి? ఎలా ఉండాలమ్మా? నిష్కపటంగా ఉండాలి. నిష్కపటమైన ప్రేమ ఎలా ఉంటుందంటే చెడ్డదాన్ని దూరం చేస్తుంది, చెడ్డదానికి దూరంగా ఉంటుంది, మంచిదాన్ని హత్తుకుంటుంది, మంచిని ప్రేమిస్తుంది, చెడును ద్వేషిస్తుంది. ప్రేమ ఎంతవరకే అంతవరకే. అర్థమవుతుందా? పిల్లలైనా సరే తప్పు చేస్తే వాళ్ళకి ఈపి విమానమ్మ తెక్కించాలి, లేకపోతే ఆ తర్వాత నీకు హెలికాప్టర్ మాత ఎక్కిస్తారు. అర్థమవుతుందా? విమానం మాత ఎక్కువ వస్తే హెలికాప్టర్ మాత ఎక్కువ వస్తుందా? నాకు తెలిసి హెలికాప్టర్ మాత ఎక్కువ వస్తుంది. కింద నుంచి వెళ్తుంది, బుడి 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 అంటుంటుంది. బెత్తము వాడని వాడు కుమారునికి శత్రువు, విరోధి. కుమారుడు అంటే కుమార్తె కూడా ఇంక్లూడింగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కుమారులన్నా యజమానులన్నా ఆ సహోదరుడన్నా ఇంక్లూడింగ్ సహోదరి కూడా కొన్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. నిష్కపటమైన ప్రేమ లక్షణం ఏంటంటే మళ్ళొకసారి చదవమా, 12:9, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకోవాలి. మంచిని ప్రోత్సహించండి. వాడు మనవడా పరాయవాడా, మన కులమా బయటవాడు కులమా, లేదా మనకు డబ్బులు ఇచ్చేవాడా డబ్బులు ఈనవాడా, మన మాట ఈనేవాడా మన మాట ఈనవాడా, అస్సలు దాన్ని ప్రామాణికమే తీసుకోకూడదు.
చెడును మనం అసహించుకోవాలి, మంచిని మమ్మ అనేది చెడును 10 రూపాయలు ఇచ్చి పంపించేయాలరా, మంచి 100 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నా మంచిదిరా అనేది మా అమ్మ. నిజమే, చెడు దూరంగా ఉండాలి, మంచి దగ్గరగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం. ఒక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. హల్లెలూయా. జ్ఞానము ఉప్పొంగేటట్టు చేస్తుందంట. అబ్బా, నేను చాలా జ్ఞానవంతురాలని, నేను చాలా జ్ఞానవంతుడిని, లోకంలో ఉన్న జ్ఞానవంత నాకే ఉందని ఉబ్బుతాడంట జ్ఞానం కలిగినవాడు. ప్రేమ అలా కాదు, ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. క్షేమము, అభివృద్ధి రెండు చాలా ప్రాముఖ్యం. పెరగటం కాదు ముఖ్యం, ఎదగటం కాదు ముఖ్యం, కలకాలం జీవించటం కాదు ముఖ్యం. క్షేమంగా ఉన్నామా, అభివృద్ధి పదములో నడుస్తున్నామా, ఇటు ఆత్మీయంగాను, ఇటు భౌతికంగాను, ఇటు కుటుంబ పరంగా, ఇటు భక్తి పరంగా అభివృద్ధి పదంలో నడుస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ఈ లోక జ్ఞానం మనల్ని డాంబికులుగా తయారు చేస్తుంది. లోక జ్ఞానంతో దేవునికి పని లేదు. లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? లోక సంబంధమైన జ్ఞానులతో దేవునికి పని లేదు. దైవ జ్ఞానము కలిగిన వారు, దేవుని భయము కలిగిన వారు దేవునికి పని. కనుక మనం యథార్థమైన ప్రేమ కలిగి, నిష్కపటమైన ప్రేమ కలిగి, క్షేమాభివృద్ధి కలిగించే ప్రేమ కలిగి, త్యాగపూరితమైన ప్రేమ కలిగి, చెడును అసహించుకొని మంచిని దగ్గరికి చేర్చుకునే ప్రేమ కలిగి జీవించినప్పుడు అంచెలంచెలుగా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఉన్న స్థితిలో కంటే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళునుగాక. అట్టి జ్ఞానాన్ని, అట్టి మహత్తరమైన ప్రేమను, అట్టి పవిత్రమైన ప్రేమను, అట్టి త్యాగముతో కూడిన ప్రేమను మనకు దేవుడు దయచేయునుగాక. కపటమైన ప్రేమ, మోసకరమైన ప్రేమతో కూడిన వ్యామోహముతో కూడిన ప్రేమల జోలికి వెళ్ళక జీవితాన్ని నాశనం చేసుకుని యవనస్తులారా, దేవుని ప్రేమను అర్థం చేసుకుని యేసేపు వలె దేవుని కొరకు నిలబడి అనేకులను బతికించేటట్టు దీవెనకరంగా మిమ్మల్ని నా దేవుడు తయారు చేయనుగాక.